ముచ్చింతల్లోని శ్రీరామ నగరిలో శ్రీదండి చిన్నజీయర్ స్వామి 69వ తిరునక్షత్ర ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మనతోటి ఇంతకుముందే ఇక్కడ యాగం జరిగింది. దేవనాథ జీయర్ స్వామి మనతో ఉన్నారు. యాగం విశిష్టత స్వామి నమస్కారం స్వామి. జై శ్రీమన్నారాయణ. పరమహంస పరివిరాజకులు శ్రీ 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 త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారి 69వ తిరునక్షత్ర మహోత్సవాన్ని మనం ఇక్కడ వైభవంగా జరుపుకుంటున్నాం. దీపావళి చీకట్లను తొలగించడం అంటే అజ్ఞానాన్ని తొలగించేటువంటి జ్ఞాన దీపంలా స్వాతి నక్షత్రంలో దీపావళి నాడు అవతరించినటువంటి స్వామివారి యొక్క తిరునక్షత్ర మహోత్సవం 69వ ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. దీనికి ముందు 2 నెలలు చాతుర్మాసం జీయస్వామి ఇక్కడ చేయగా వారి ఆజ్ఞగా బృందావనంలో శ్రీకృష్ణుడి సన్నిధానంలో 2 నెలలు చాతుర్మాసాన్ని అక్కడ మేము నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంలో అందరూ బాగుండాలి, లోకమంతా బాగుండాలి. ఈనాడు లోకమంతా అశాంతిమయమై ఉంది. ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణం. ఒక దేశానికి పొరుగు దేశానికి ఎప్పుడు యుద్ధం సాగుతూనే ఉంది. మనం కూడా చూస్తున్నాం. మన పక్క కూడా కొన్ని దేశాలు ఉన్నాయి. వాటన్నిటిని మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా సమసిపోవాలి. యుద్ధ వాతావరణంపై అంతా ఒక కుటుంబంలా మానవ జాతి మొత్తం సుఖంగా ఉండాలి. వారు సుఖంగా ఉంటూ ప్రకృతిని, ప్రకృతిలో ఉండే ఇతర జీవరాశుల్ని ఎప్పుడూ కూడా రక్షించేట్టుగా ఉండాలి అని జీయస్వామి ఏదో ఒక కార్యక్రమాన్ని వారు జరిపిస్తూ ఉంటారు. శాంతి కోసం, విశ్వ కళ్యాణం కోసం. ఆ క్రమంలోనే చాతుర్మాస్యం బృందావనంలో 2 నెలల కాలం పాటు అక్కడ సుమారు ఒక 30 మంది విద్యార్థులు పెద్దలతో కూడి రోజుకు ఒక 2 లక్షల చొప్పున 1,08,00,000 అష్టాక్షరి మంత్రాన్ని జపం చేయడం జరిగింది. దాంట్లో ఒక 10% హవనం జరగాలి అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక ఈ పూట ఇక్కడ 108 కుండాలు, ఇక్కడ జీవా గురుకులంలో ఉండేటువంటి చిన్న చిన్న విద్యార్థులు, చిన్నారులు, వాళ్ళు ప్రతి నిత్యము కూడా ఉదయం సంధ్యావందన నిత్యానుష్ఠానంలో అగ్నికార్యం చేసుకుంటూ వారి వేదాధ్యయనం చేస్తారు. అదే క్రమంలో ఈ పూట ఇక్కడ 108 స్థనిలాలను ఏర్పాటు చేసి 108 చిన్నారులను ఏర్పాటు చేసుకొని 108 స్థానాల్లో మనం 10,80,000 సార్లు అష్టాక్షరి మహామంత్రాన్ని హవనపూర్వకంగా భగవంతుడికి సేవగా సమర్పణ చేశాం. దీని తర్వాత మనకి 1,08,000 సార్లు పాలు నువ్వులతో తర్పణం చేయాలి. అది కూడా జరిగింది ఇప్పటిదాకా. అలాగే ఒక 10,000 సార్లు అర్చన చేయాలి. భగవన్ నామాన్ని మనం చెప్పాలి. అది కూడా జరిగింది. తర్వాత 1000 మందికి మనం తది ఆరాధన చేయాలి. నిత్యము జీయర్ స్వామి ఆశ్రయంలో ఎప్పుడూ ఏదో ఒక సమయంలో ఆకలితో ఉన్న వాళ్ళందరికీ కూడా మనం తది ఆరాధన అంటే చక్కటి భోజనాన్ని, అన్నప్రసాదాన్ని పెడతాం. అది ఎప్పుడు సాగుతూ ఉంటుంది స్వామివారి నేతృత్వంలో. అష్టాక్షరి మహామంత్రం సకల వేదసారము అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. వేదమే దాన్ని అంగీకరించింది. కనుక సకల వేదము, సకల వాంగ్మయము విశ్వకళ్యాణం కోసము, సృష్టి కోసమే భగవంతుడు లోకానికి ఉపదేశం చేసింది. కనుక ఆ వేదసారాన్ని అంతటిని 8 అక్షరాలలో భగవంతుడు నారాయణుడిగా తానే, నరుడిగా తానే, అంటే గురువుగా శిష్యుడిగా తానే ఉండి బద్రికాశ్రమంలో లోకానికి దాన్ని ప్రకటించాడు. అలాంటి మహోత్తరమైనటువంటి ఆ మంత్రాన్ని ఏది సాధించాలన్నా ఈ లోకంలో కానీ ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా ఆ మంత్రమే మనకి చక్కగా ఒక సాధనమై ఉంటుంది. భగవంతుడే ఆ మంత్ర రూపంలో ఉంటాడు. అలాంటి మంత్రాన్ని 1,08,000 సార్లు జపం చేయడం అదొక గొప్ప అదృష్టం, ఆచార్యులు ఇచ్చినటువంటి అనుగ్రహం. దాన్ని హవనపూర్వకంగా ఈ పూట జరుపుకున్నాం. ఇది లోకమంతా సుభిక్షంగా పాడి పంటలతో సుఖశాంతులతో ఉండాలి అని ఒక ఉదాత్తమైన సంకల్పంతో జీయస్వామి వారు దాన్ని నిర్వహించారు. చాలా సంతోషం. దీన్ని చక్కగా అందరూ అన్వయించుకుంటున్నారు. ఇక్కడికి చూసిన వాళ్ళు, విన్నవాళ్ళు అందరూ తరించాలి అని అష్టాక్షరి మంత్ర ప్రతిపాదితమైనటువంటి లక్ష్మీనారాయణ భగవానుణ్ణి మేము ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ.